హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా కంకంటి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో మేమైతే పాశం అంటామండి. పాశం ఎలా చేయాలో చూపిస్తున్నాను. పాయసం, యాక్చువల్గా పాయసం అంటారు, పాశం అంటారు. మేమైతే పాశమే అంటాము. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. మేమైతే గోధుమ పిండితో చేస్తామండి. చాలామంది దీన్ని బియ్యం పిండితో, అదే వరి పిండితో కూడా చేస్తారు. నేనైతే గోధుమ పిండితో చేస్తాను. ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని నెయ్యి వేసుకుంటూ మెత్తగా పిండి చేసి పెట్టుకోవాలండి. చపాతీ పిండి కంటే మెత్తగా ఉండాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. పిండిని స్మూత్గా ఉండాలి. పిండి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి. ఇలా రౌండ్స్ లాగా చేసి పెట్టుకోవాలి. రౌండ్స్ అయినా చేయొచ్చు, తాలికల్లాగా కూడా చేయొచ్చు. మేమైతే ఇలా కొన్ని రౌండ్స్ చేస్తాము, కొన్ని ఏమో ఇట్లా చిన్న చిన్నగా సేమియాల కంటే లావుగా ఉంటాయి, చిన్న చిన్నగా ఈ షేప్లో చేస్తామన్నమాట. రౌండ్ ఈ షేప్ చేస్తాను నేనైతే మోస్ట్లీ. ఇంకా మీకు ఓవెల్ షేప్లో అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని పొడిపిండి వేసుకుంటూ ఒకదానికొకటి అంటుకోకుండా చేసుకోవాలి. పొడిపిండి వేయకపోతే ఒకదానికొకటి అంటుకుంటాయండి, అప్పుడు టేస్ట్ అది చేయడానికి రాదు. తర్వాత ఒక గిన్నెలో ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. నేను తీసుకున్న మొత్తం పిండి చేయలేదండి, కొద్దిగా చేశాను. నేను పావు కిలోలో సగం పిండి అంతే, 250 గ్రామ్స్లో సగం చేశాను అంతే. 3 గ్లాస్ వాటర్ తీసుకొని అది కొంచెం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న టైంలో మనం ఇలా చేసి పెట్టుకున్నటువంటి ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, అవి అందులో వేసేసుకోవాలండి. హాట్ వాటర్లో వేయడం వల్ల అవి అతుక్కోవండి. అండ్ మనం పిండి వేసుకుంటూ చేసాం కాబట్టి, పొడి పిండి వేసుకుంటూ చేసాం కాబట్టి అవి అతుక్కోవు. అలా సపరేట్గానే ఉంటాయి, ఏం అతుక్కోవు. అండ్ ఇది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మీడియంలో పెట్టాలండి మంట. గ్యాస్ అనేది మీడియంలో పెట్టాలి, హైలో పెట్టకూడదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అందులోకి బెల్లం వాడుతున్నాను. బెల్లం షుగర్ 2 వేసాను. బెల్లం కరిగించుకుంటున్నాను, ఇక్కడ కరిగించి పెట్టాను బెల్లం. ఇక్కడ వచ్చేసి ఇలా బాయిల్ అవుతుండాలి. ఇవి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొద్ది టైం పడుతుందండి బాయిల్ అవ్వడానికి. లేదంటే కొద్దిమందికి సరిగ్గా ఉడకపోతే టేస్ట్ బాగుండదు. ఇది గోధుమ పిండి కాబట్టి కొద్ది టైం పడుతుంది ఉడకడానికి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా బాయిల్ అవుతుంటాయి. ఇక్కడ నేను థిక్నెస్ కోసం కొద్దిగా గోధుమ పిండిని వాటర్లో కలిపి ఇక్కడ యాడ్ చేశాను. ఈ ప్లేస్లో మనం వరిపిండి కూడా వాడుకోవచ్చండి. వరిపిండి వేసుకొని అలా వాటర్లో కలుపుకొని ఈ దాంట్లో కలిపేసుకుంటే థిక్నెస్ వస్తుంది అన్నమాట స్వీట్కి. అలా కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండినే కలిపి వాడేశాను. మీ ఇష్టం, అది వరిపిండి కూడా వేసుకోవచ్చు. ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ మనము బెల్లంది ఉంటుంది కదా, బెల్లం సిరప్ అక్కడ నేను ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నాను కదా, ఆ సిరప్ వడబోసుకున్నానండి. వడబోసి వేసుకున్నాను. అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి వడబోసి వేసుకోవడం వల్ల. ఇలా వేసుకున్నాను. నేను షుగర్ కూడా వాడుతున్నాను చెప్పాను కదా, మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు షుగర్ కూడా వాడుతున్నాను. 1 కప్పు బెల్లం తీసుకున్నాను అండ్ 2 కప్స్ షుగర్ యాడ్ చేశాను. స్వీట్ బాగా సరిపోయిందండి. మీరు కావాలంటే కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్స్ షుగర్, 1 కప్పు బెల్లము. పిండి వచ్చేసి 2 కప్స్ అయిందండి. నేను తీసుకున్న పిండి వచ్చేసి 2 కప్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ లిక్విడ్ లాగా అనిపిస్తుంది కానీ అది మొత్తం అయిపోయిన తర్వాత దగ్గర పడుతుందండి, థిక్గానే అవుతుంది. చూడండి కలర్ ఎంత బాగుందో. మేమైతే గోధుమ పిండితో చేస్తాము. ఆంధ్ర సైడ్ ఇంకా కొన్ని ప్లేస్లలో అయితే వరి పిండితో చేస్తారు, చూశాను నేను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ ఇలా బాగా బాయిల్ అవుతుంది, ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇలాచి కొద్దిగా దంచి వేసుకున్నాను. అండ్ ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తాను నేను. పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. తినేటప్పుడు అవి పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ మాత్రం మీడియంలోనే పెట్టాలండి. సిమ్లో పెట్టినా కూడా ఓకే, హైలో మాత్రం పెట్టొద్దు, అది అడుగు అంటుతుంది, మాడిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఒక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇందులో పాలు కూడా యాడ్ చేస్తారు యాక్చువల్గా, బట్ నేను ఇప్పుడు యాడ్ చేయనండి. మనం తినాలి అనుకున్నప్పుడు అందులో వేడిగా ఉన్నటువంటి పాలు యాడ్ చేసుకొని పాలు యాడ్ చేసుకొని తింటాము. ఇప్పుడే యాడ్ చేస్తే అది నాకు ఎందుకు అంత నచ్చదు. కొద్దిమంది యాడ్ చేస్తారు కూడా, బట్ నేను తర్వాత ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు పాలు యాడ్ చేసుకొని తింటాను. లేదంటే ఇలాగే తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది.
బెల్లం వేయడం వల్ల కలర్ అనేది ఈ విధంగా మస్తు అనిపిస్తుంది అండి. కలర్ అయితే చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ కుదిరింది ఈసారి అయితే. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.